మంత్రి పువ్వాడపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్నదమ్ములు కలిసి ఉండే ఖమ్మం కేసు నిర్బంధాలతో రాజకీయాల్లో భ్రష్టు పట్టించారని ఫైర్ అయ్యారు. పువ్వాడ అజయ్ కుమార్ తన ఆస్తులు కాపాడుకోవడం కోసమే ఎర్ర జెండా విలువలను తాకట్టు పెట్టి తండ్రిని మోసం చేశారన్నారు. అనేక మంది ముఖ్యమంత్రుల సహకారంతో ఖమ్మం అభివృద్ధి చేశారని, ఇలాంటి తప్పుడు వైఖరి కలిగిన రాజకీయ నాయకుడిని ఏనాడు చూడలేదని చెప్పారు. ప్రైవేటు వ్యక్తుల యొక్క భూములు కూడా దౌర్జన్యంతో ఆక్రమించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఈనాడు ఖమ్మం జిల్లాలో ఖమ్మం నియోజకవర్గం ముఖ్యంగా అరాచక శక్తులతోటి అలమటించిపోతా ఉంది. నేను ఈ 10 రోజులుగా ఖమ్మం డివిజన్ లో తిరుగుతున్నప్పుడు పోలీస్ కేసుల నుంచి రక్షించండి అని, లేకపోతే మా ఫ్లాట్లు, మా ఆస్తులు, మా పరపతి, మా గౌరవం, మా మర్యాదకి విలువ లేకుండా పోయింది. మేము మనుషులుగా బతికే పరిస్థితి లేదు, రోడ్డు ఎక్కే పరిస్థితి లేదు, నోరు తెరిచే పరిస్థితి లేదు. అన్నిటికీ పోలీసులతోటి మా మీద దమనకాండ వెళ్తా ఉంది. కాబట్టి మీరు వచ్చారు, మేమందరం కూడా మీకు సపోర్ట్ చేసి ప్రశాంతమైనటువంటి ఖమ్మాన్ని, ప్రగతి పదంలో ఉండేటటువంటి ఖమ్మాన్ని అందరం అన్నదమ్ముల్లాగా కలిసి